అన్న పాఠం నేర్చుకున్నాం. ఆ తర్వాత దేవదూతల కార్యములు కూడా గత వారం మీకు నేర్పించడం జరిగింది. ఈరోజు దేవదూతలు పాపము చేసినప్పుడు అనే పాఠాన్ని మీకు నేర్పడానికి నేను సిద్ధపడ్డాను. చాలా సంతోషకరమైన సంగతి ఏంటంటే మీరంతా ప్రతి ఆదివారం వాక్యం నేర్చుకుంటున్నారు, ప్రతి రోజు వాక్యం నేర్చుకుంటున్నారు. దేవుడు అలాగే పాలన్నీ గారు నన్ను గుర్తించి భాస్కర్ బ్రదర్ గారికి మీ గ్రూపులో వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని పైనుంచి దేవుడు, మరి కింద నుంచి మరి పాలన్నీ గారు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మన పాఠం ఏంటంటే దేవదూతలు పాపము చేసినప్పుడు వాటి యొక్క ఆ పాపానికి తగిన ప్రతిఫలం ఎలాగ ఉంటుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అంతట పరలోకమందు ఆ దేవుని సింహాసనము ముందు దేవుని స్తుతిగానం చేస్తున్నారు దేవదూతలు. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును అన్న వచనాన్ని గత వారం మనం చదువుకున్నాం. అంటే పరలోకమందు దేవుడు కోటాను కోట్ల దేవదూతలను కలగజేశాడు. ఎందుకోసం కలగజేశాడయ్యా అంటే పరలోకమందు, భూమి యందు, పాతాళ లోకమందు సేవలు జరిగించుటకు, అంటే పనివారుగా దేవుడు కోటాను కోట్ల దేవదూతలను కలగజేశాడు. అంటే పరలోకమందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఆధీనములో సేవలు చేయాలి. భూలోకమందు ఎవరైతే రక్షణ స్వాస్యము పొందుకుంటున్నారో, అందరికి కాదు, ఎవరైతే రక్షణ స్వాస్యము పొందుకుంటున్నారో వారికి మాత్రమే ఈ దేవదూతలు పరిచర్యలు చేస్తారు. వర్తమానాలు తీసుకొస్తారు, చుట్టూ ఉండి కాపలా కాస్తారు, ప్రమాదాలు సంభవించకుండా. అలాగే దేవుని శోధించే వారిని, దేవుని పిల్లలను శోధించే వారిని సంరక్షించుటకు దేవుని చేత పంపబడతారు. ఏమండి, రకరకాల సేవలు జరిగిస్తున్నారు వీళ్ళు. ఏమండి, ఇటువంటి వీరిలో దేవుడు లోపాలను కనుగొన్నాడు, వీరిలో పాపాలను కనుగొన్నాడు దేవుడు. మరి పాపం చేస్తే మరి శిక్ష ఉంటుంది కదా, దానికి ప్రతిఫలం ఉంటుంది కదా. దేవుడు న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేవాడు కాదు. పాపమునకు ఆయన దగ్గర శిక్ష ఉంది. మరి దేవదూతల పాపం చేస్తే దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముట లేదు. ఎందుకంట తన దూతల యందు లోపములు కనుగొని ఉన్నాడు. దేవదూతలను నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే దేవుడు వారికి అప్పగించిన బరువు బాధ్యతలు ఉన్నాయి కదండి, పని పాటలు ఉన్నాయి కదండి. వాటిని నెరవేర్చుటల్లో లోపాలను కనుగొన్నాడంట. ఏమండి, ఆత్మలైన సేవకులు కదా, ఆత్మలలో పాపం ఉంటుందా? దేవదూతల్లో పాపం ఏంటండి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే లోపమే పాపము, నమ్మకముగా బ్రతకకపోవటమే పాపము. దేవుడు నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఆయన ఎదుట పని చేసేవారు, ఆయన పిల్లలైనా, ఆయన దేవదూతలైనా నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు, లోపాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణకి తండ్రిలో లోపం ఉందా? లేదు. కుమారుడైన క్రీస్తులో లోపం ఉందా? లేదు. పరిశుద్ధాత్మలో లోపం ఉందా? లేదు. లోపం అంటే పర్ఫెక్ట్గా ఉండడం, నియమమునకు వ్యతిరేకముగా పని చేయకపోవటం. దేవుడు ఏది నియమించాడో ఆ నియమాన్ని సక్రమముగా నెరవేర్చడం. కొంతమంది అంటారు, ఏమండి ఆయనలో చాలా లోపాలు ఉన్నాయండి,
చాలా లోపాలు ఉన్నాయండి, చాలా లోపాలు ఉన్నాయండి. ఏంటి ఆ లోపాలు? వాక్యమునకు విరుద్ధంగా బ్రతకడమే లోపం. దేవుడు దేవదూతలకు పెట్టిన నియమములకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే లోపం. సో ప్రియమైన దేవుని పిల్లారా, లోపాలు కలిగి ఉన్నాడంట, లోపాలు కలిగి ఉన్నారు. ఏంటో లోపాలన్న విషయాన్ని మరింత క్లుప్తంగా మనం ఆలోచిస్తే, యూదా గ్రంథము 6వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది యూదా గ్రంథం, కొత్త నిబంధనలో యూదా గ్రంథము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములో ఆయన బంధించి భద్రము చేసెను. ఏమండి, ప్రధానత్వము నిలుపుకోలేదట. ప్రధానత్వము నిలుపుకొనక అనందు ప్రియమైన దేవుని పిల్లారా. అంటే నిలుపుకొనక అంటే నిలవలేదు. దేవుడు అప్పగించిన ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో నిలవలేకపోయారు కొందరు దేవదూతలు. నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన, తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఏం చేశాడంటే దేవుడు, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి వరకు, కటిక చీకటిలో ఏమండి నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసను. ఇక్కడ చూడండి, భూమి మీద మనుషులమైన మనం పాపం చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకుని వెళ్తారు, జైల్లో మనల్ని బంధిస్తారు, బయట కాపలా వాళ్ళని పెడతారు. ఇంకా పెద్ద నేరస్తుడు అనుకోండి, బాగా పెద్ద నేరస్తుడు అనుకోండి, గజ దొంగ లేకపోతే బందిపోటు అనుకోండి, అతన్ని ఏం చేస్తారంటే ఈ మెడ నుంచి ఒక మెడలో ఒక రింగ్ వేస్తారు, అక్కడి నుంచి కొన్ని గొలుసులు తీసి చేతులకి వేస్తారు, అక్కడి నుంచి కొన్ని గొలుసులు వెళ్ళి కాళ్ళకి వేస్తారు. మొత్తం 5 రింగులు ఉంటాయి. ఇదొక రింగు, ఇక్కడొక రింగు, ఇక్కడొక రింగు, కాళ్ళకి 2 రింగులు. ఆ రింగులకి ఈ గొలుసులు ఏంటంటే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ వ్యక్తి పరిగెట్టలేడు, ఇంకా ఆ వ్యక్తి ఫ్రీడమ్గా స్వతంత్రంగా నడవలేడు. ఇలా 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 నడుస్తాడు, మూమెంట్స్ ఎక్కువ ఉండవు. ఎందుకంటే పారిపోతాడేమోనని, తిరుగుబాటు అంటే పోలీసుల మీద అటాక్ చేస్తాడేమోనని పాశములు వేసేస్తారండి. పాశములు అంటారు వాటిని. అంతటితో సరిపోదు తీర్పు. అక్కడ జడ్జి గారు తీర్పు తీసిన మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారంటే స్పెషల్ సెల్ అంటారు దాన్ని. మళ్ళీ ఏమంటే అందులో లైట్లు ఉండవు, చీకటి. ఏమంటే కటకటాలు ఆ ఊసలలో అతన్ని బంధించి ఏమంటే కావలి పెడతారు, భద్రం చేస్తారు. ఆ బందిపోటు దొంగను భద్రం చేస్తారు, బయటికి రానివ్వరు. అలాగే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట ఏమండి, కటిక చీకటిలో నిత్య పాశములతో, పాశం అంటే కట్టేశాడు అనమాట, నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ మహాదినమున జరుగు తీర్పు వరకు అని ఉందండి. తీర్పు తీర్చలేదు దేవుడు. దేవదూతలు అవి చేసిన పాపాన్ని బట్టి తీర్పు తీర్చక భద్రం చేశాడు, బంధించాడు, కట్టేశాడు అనమాట. మరొక వచనం పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక చాలా ఇంపార్టెంట్ విషయం. 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టగా ఎక్స్క్యూజ్ లేదు, వారికి క్షమాపణ లేదు. మనకి క్షమాపణ ఉంది. అందుకని మనం చాలా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం భూమి మీద. ఎన్నో లోపాలు మనలో. అయినప్పటికీ దేవుడు మన మీద కరుణ చూపి, కృప చూపించి, ఆయన కుమారుని పంపించి మన పాపం అంతా ఆయన మీద మోపి, మనం యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా అంటే జీవించిన ఆయన నా కొరకు జీవించిన ఆయన, మనకి క్షమాపణ ఉంది. అని దేవదూతలకు పాపం చేస్తే ఏమి లేదంట, క్షమాపణ లేదండి వాటికి.
దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి, కటిక చీకటి గల బిలములోనికి, కటిక చీకటి గల బిలములోనికి. ఎలకలు బిలములలో నివసిస్తాయి. ఎవడి ఈ భూమిలో నుండి రంధ్రములు చేసుకుని లోపల గుల్ల చేసేసి అక్కడ ఉంటాయండి ఎలకలు. వెళ్ళి లోపల చీకటేనండి, చీకటే. అక్కడ ఎవరో లైటింగ్ ఎలక్ట్రీషియన్ వెళ్ళి లైట్ పెట్టలేదు, అక్కడ విద్యుత్ సౌకర్యం లేదు. అక్కడ ఎలకలు కటిక చీకట్లోనే ఉంటాయి. అలాగే దేవదూతలను దేవుడు ఏం చేశాడంటే, పాపం చేసిన దేవదూతలను విడిచిపెట్టగా కటికి చీకటి గల బిలములోకి త్రోసి, పాతాళ లోకములో కటిక చీకటి బిలములోనికి త్రోసి. అంటే పరలోకములో దేవదూత పాపం చేస్తే, లేకపోతే భూలోకములో దేవదూత దేవుడు తనకు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చకపోతే, పరలోకంలో కానీ భూలోకంలో కానీ వాటిని ఉంచగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తీర్పు జరగట్లేదు. 3 వచనాలు చూసాం. 3 వచనాల్లో దేవుడు వాటిని క్షమించడం లేదన్న సంగతి మనం గ్రహించాం. వాటిని వదిలిపెట్టట్లేదు. కానీ తీర్పునకు వాటిని ఏం చేస్తున్నాడు అంటే స్టోర్ చేస్తున్నాడు, భద్రం చేస్తున్నాడు. తీర్పు తీర్చే వరకు భద్రం చేస్తున్నాడు. ఇక్కడ కటిక చీకటి గల బిలములు పాతాళ లోకంలో. ఇప్పుడు మనం ఉన్నాం కదండి, మనం ఉన్నది భూలోకం అండి. ఇప్పుడు అలా బయటికి వెళ్ళి అలా పైకి చూస్తే వేకువ చుక్కలు కనపడతాయి. మార్నింగ్ స్టార్స్ అంటారు వాటిని. అదే రాత్రి 12 అయితే ఓల్డ్ నక్షత్రాలు కనపడతాయి. ఏమండి, నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు చచ్చిపోతాయంట. చచ్చిపోవడం అంటే, నక్షత్రం అంటే ప్రకాశించాలి, వెలుగునివ్వాలి. ఆ వెలుగునివ్వటం ఆగిపోద్దంటే నక్షత్రం. మన భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దదంట. ఎంత పెద్ద నక్షత్రమో సూర్యుడు, ప్రకాశిస్తున్నాడు. అటువంటి నక్షత్రాలు చాలా ఉన్నాయి విశ్వంలో. కొన్ని నక్షత్రాలు ప్రకాశించడం ఆగిపోతాయి. అప్పుడు వాటిని ఏమంటారంటే చచ్చిపోయిన నక్షత్రాలు అంటారట. అలా ప్రకాశించడం ఆగిపోయినప్పుడు అండి అవి విపరీతంగా ఉబ్బిపోతాయంట. అంటే నక్షత్రం యొక్క సాంద్రత కొన్ని కోట్ల రెట్లు పెరిగిపోద్దంట. అంటే లోపల విపరీతమైన స్పేస్ ఏర్పడి ఆ నక్షత్రము అలాగలా సాంద్రత పెరిగిపోద్ది అనమాట. లోపల స్పేస్ ఏర్పడుతుంది. ఏమండి, లోపల విపరీతమైన స్పేసు, విపరీతమైన చీకటి, కటిక చీకటి. ఆ నక్షత్రాలను చచ్చిపోయిన నక్షత్రాలు అంటారు. ఆ నక్షత్రాలను మన హైందవ సోదరులు ఏమన్నారంటే కృష్ణ బిలములు అంటారు. బిలము. ఏమండి, బ్లాక్ హోల్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి బ్లాక్ హోల్స్ అని టైప్ చేయగా కొన్ని ఇమేజెస్ కనపడతాయి మీకు. కొన్ని నక్షత్రాలు చచ్చిపోయి కటిక చీకటి గల బిలములుగా మారిపోతాయండి. అలా మారిపోయిన నక్షత్రాలట పక్కన ఉన్న చిన్న చిన్న నక్షత్రాలను, గ్రహాలను మింగేస్తాయంట, తనలోనికి ఆకర్షించేస్తాయంట. సో అటువంటి కటిక చీకటి గల బిలములలో దేవదూతలు పాపము చేయగా వాటిని అక్కడకు త్రోసేస్తున్నాడు దేవుడు. తీర్పు తీర్చకుండా అక్కడకు త్రోసేసి అవి అందులోంచి బయటికి రాకుండా కావలి పెట్టాడంట కొన్ని దేవదూతల్లో. ఏమండి, మరి ఎవరు తీర్పు తీరుస్తారు వీళ్ళకి? ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? మహాదినమున అన్నాడు. మహాదినమున జరుగు తీర్పు వరకు. ఏమండి, ఎవరు తీర్పు తీరుస్తారో, ఎలా తీర్పు తీరుస్తారో దేవుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుమని ఎరగరా?
పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ చెప్తున్న మాట, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము. ఎవరు మనమంటే? ఎవరు? సంఘము, క్రీస్తు యేసునందు మరి పిలువబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు మరి పిలువబడిన వారు, దేవుని ప్రియులు వీళ్ళు. వీళ్ళకే దేవుడు మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాలను మనకే ఇచ్చాడు, దేవదూతలకు ఇవ్వలేదు. 66 పుస్తకాలను దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు. దేవుడు ఆ మహాదినమున జరగబోయే తీర్పులో ఈ దేవదూతలకు తీర్పు తీర్చే అవకాశాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే సంఘమునికి ఇస్తున్నాడు. మనము అంటే కొరింథీలో ఉన్న సంఘము. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా మీకు తెలీదా? అబ్బబ్బబ్బబ్బా, పరలోకం వెళ్ళి మనం ఏం చేస్తామయ్యా అంటే అక్కడ కూడా మనకు పనులున్నాయి. తీర్పు తీర్చే పని మనకిస్తున్నాడు దేవదూతలకు. పాపం చేసిన దేవదూతలకు తీర్పు తీర్చే పని మనకిస్తున్నాడు. జడ్జిలు మనం పరలోకంలో, మనం జడ్జిలుగా అవతారం ఎత్తుతాం, జడ్జిలు అవుతాం అక్కడ. చూడండి, ఇక్కడ జడ్జి శ్రీకాకుళం కాంప్లెక్స్ ఉంది కదండి, బస్ స్టాండ్ ఉంది కదండి, బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఏమండి జడ్జి గారు బంగ్లా ఉంటుందండి. అక్కడ జడ్జి గారు బంగ్లా. ఏమండి, జడ్జి గారి కారు బయటకు వస్తుంది అనుకోండి, అక్కడ పోలీస్ ఒక ఆయన ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే పెద్ద బారిగేట్ ఒకటి తీసుకొచ్చి రోడ్డు అంతా బ్లాక్ చేస్తాడండి. ఆ బారిగేట్ ఆ రోడ్డు మీద పెట్టేసి, మీరు అంతా ఆగండి, జడ్జి గారి కారు వస్తుంది. ఆ కారు మీకోసం ఆగకూడదు అంటే లోనున్న జడ్జి గారు, కారు డ్రైవరు మీరు వస్తున్నారని ఆ జడ్జి గారి కారుకి బ్రేకులు వేయకూడదు. అది సబబు కాదు, అది గౌరవం కాదు. జడ్జి గారు వస్తున్నారు కాబట్టి రోడ్డు మీద మీ ఎన్ని కార్లు వస్తున్నాయి అన్ని కార్లు ఆగిపోవాలి. జడ్జి గారు కారు వెళ్ళిన తర్వాతే మళ్ళీ బారిగేట్ తీస్తున్నప్పుడు మీరు వెళ్ళాలి. జడ్జికి ఇచ్చే గౌరవం అండి, లోకంలో జడ్జి గారికి ఇచ్చే గౌరవం అండి. స్టేషన్ కోర్టులో చూడండి, జడ్జి గారు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు. ఎందుకు? జడ్జి గారికి ఇచ్చే గౌరవం. పోలీసు సైతం జడ్జి గారి ముందు నిలబడాలి. ఏమండి, ఎలాగెళ్ళాలి జడ్జి గారి ముందుకి? ఇక్కడ వరకు బటన్స్ పెట్టుకుని షర్ట్కి చేతులు కట్టుకుని జడ్జి గారి ముందు నిలవబడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, జడ్జి గారికి మంచి కారు ఇస్తారు, మంచి బంగ్లా ఇస్తారు, డ్రైవర్ని ఇస్తారు, సేవకులను అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే సేవకులను ఇస్తారు. జడ్జి గారికి మంచి శాలరీ ఇస్తారు, మంచి గౌరవం అంటే. జడ్జి గారు అంటే చాలా గౌరవం అంటే. ఇంకో విషయం చెప్పమంటారా? జడ్జికి ఉన్న పవర్స్ ఎంత పవర్స్ అంటే ప్రధానమంత్రిని సైతం తన ఎదుట నిలబెట్టుకునే అంత పవర్స్ జడ్జి గారికి ఉన్నాయి. అవండి. సో అటువంటి గొప్ప మహాభాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తాను అంటున్నాడంటే సంఘమునకు ఇస్తాను అంటున్నాడు. పరలోకములో దేవదూతలకు తీర్పు తీర్చే మహాభాగ్యం, జడ్జెస్గా పరలోకములో పనిచేసే మహాభాగ్యం. భూమి మీద జడ్జి గారికి ఎంత గౌరవం ఉంటే పరలోకములో దేవదూతలకు తీర్పు తీర్చడం అంటే అది ఎంత గొప్ప సంగతి అండి. మనం జడ్జిలమా? ఎస్, మనం జడ్జిలం. పరలోకంలో మనం న్యాయాధిపతులం. మరి ఈ భూమి మీద చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోకుండా ఎందుకు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ముందే? ఏమండి, మన సమస్యను మనం పరిష్కరించుకోలేమా? క్రైస్తవమా? మన కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది, మనం పరిష్కరించుకోలేమా? భార్య భర్తలుగా మన పిల్లల సమస్యను మనం పరిష్కరించుకోలేమా? ఎందుకు ఊరిలోకి వెళ్ళిపోతున్నారు? ఆ ఊర్లో కొంతమంది పెద్దలు చక్కని న్యాయం చేస్తారండి. కొంతమంది పెద్దలు అక్కడేసి డాన్స్ అక్కడే వేస్తారు, ఇక్కడేసి డాన్స్ ఇక్కడే వేస్తారు, ఇక్కడేసి నిబ్బు ఇక్కడే వేస్తారు, అక్కడేసి నిబ్బు అక్కడే వేస్తారు. ఏమండి, అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్లకి ఆ పోలీసులు కూడా అక్కడ అలాగే నాట్యం ఆడేస్తూ ఉంటారు. ఇంకా లాయర్లు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా,
లాయర్లు ఎంత జిమ్మికులు, ఎన్ని గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పండి. ఈ లోకంలో క్రైస్తవులకు న్యాయం చేయలేరండి. ఈ లోకం అంత మంచిది కాదు. ఈ లోకం అంతా సాతానుగాడి ఆధీనంలో ఉంది. ఈ లోకానికి సాతానుగాడి అధికారి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. మన కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ పాస్టర్ గారికి చెప్పమండి. మనం ఎవరికి చెప్పుకుంటాం? పోలీసులకు చెప్పుకుంటాం. ఎవరో మన 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 దాంట్లో పోలీసులు ఉంటే అలాగే చెప్పేసుకుంటాం. మన కుటుంబంలో ఎవరైనా లాయర్లు ఉంటే అలాగే చెప్పేసుకుంటాం. మనకు తెలిసినోడు ఎవడైనా వైట్ వేసుకుని ఊళ్ళో 4 ఉంగరాలు పెట్టుకుని తిరిగేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి చెప్పేసుకుంటాం. ముందు మనకు ఒక దైవజనుడు ఉన్నాడు, దైవజనుడికి చెప్తాం. వారు మన కోసం ప్రార్థిస్తారు, మనకేమైనా సలహా చెప్తారు. ప్రతి ఆదివారం వాక్యం చెప్తున్న ఆయన మనకు సలహా చెప్పలేడు చెప్పండి? మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ క్యాపబిలిటీ దేవుడు దైవజనులకు ఇవ్వలేదని చెప్పండి? ఇచ్చాడు కదా. మరి ఎందుకు ఊరి మీదకి పరిగెట్టేస్తున్నావు సమస్య రాగానే? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నాయనా 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారు గనుక ఈ జీవన సంబంధమైన సమస్యలు ఏమైనా వస్తున్నప్పుడు వాటిని మీరు చక్కబెట్టుకోలేరా? వాటికి తీర్పు తీర్చ తగరా. సో పరిగెట్టేయకండి లోకంలోకి, పరిగెట్టేయండి ఊరి మీదకి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సమస్య ఏమైనా ఉంటే సంఘములోనికి తీసుకురండి. సంఘమా, మన విశ్వాసులలో జీవన సంబంధమైన సమస్యలు ఏమైనా వస్తే, అది భార్య భర్తల మధ్య గొడవ కానివ్వండి, తండ్రి కొడుకు మధ్య సమస్య కానివ్వండి, ఏమండి విశ్వాసికి మధ్య సమస్య కానివ్వండి, ఆ సమస్యను సంఘ పరిధి దాటించకూడదు. ఆ సమస్య సంఘ పరిధిలోనే చక్కబెట్టేయాలి. అది నేర్పుతున్నాడు దేవుడు. దానికోసం చెప్తూ నాయన మీరు ఎంత జ్ఞానులంటే, మీకు నేను ఇచ్చిన మహాభాగ్యం ఏంటంటే, పరలోకంలో దేవదూతలకే మీరు తీర్పు తీరుస్తారు. మరి భూలోకంలో ఉన్నప్పుడు ఈ చిన్న సమస్యలను మీరు పరిష్కరించుకోలేరా? ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు నా నామాన్ని మీరు అవమానపరుస్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి మీ సమస్యలు తీసుకెళ్ళిపోతే, అన్యజనులు మీకు తీర్పు తీరిస్తే ఇంక నా నామం, నా ఘనత, నా పేరు, ప్రఖ్యాతలు ఏమైపోవాలి? అట్లు కలిసిపోవాలా? సో ప్రియమైన దేవుని పిల్లలారా, సంగమా, గమనించండి. ఇక్కడ మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాం భవిష్యత్తులో. అటు క్యాపబిలిటీ, అంత ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. గనుక ఈ లోక సంబంధమైన, ఈ జీవన సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే సంఘ పరిధిలో చర్చించుకోండి. కొన్ని సందర్భాల్లో సంఘంలో కాకుండా భార్య భర్తలే వాక్యానుసారం చక్కబెట్టేసుకోండి. మీ కుటుంబాన్ని వాక్యానుసారం చక్కబెట్టేసుకోండి. అప్పటికి కాకపోతే అప్పుడు దైవజనులకు చెప్పండి, దైవజనులు వచ్చి చక్కబెడతారు. అప్పటికి కాకపోతే అప్పుడు సంఘంలోనికి తీసుకురండి. కానీ సంఘాన్ని దాటించకండి, సంఘ పరిధిని దాటించకండి. అన్యజనుల మధ్య మనం దేవుని నామానం అవమానకరంగా చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, అదే చెప్తున్నాడు. మీరు దేవదూతలకు తీర్పు తీర్చను మీరు ఎరగరా? మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే ఏమండి, ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటున్నారు కదా. మీరు వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు శ్రద్ధగా నేర్చుకున్నారా? భయభక్తులతో నేర్చుకుంటున్నారా? లేకపోతే ఏదో టైం పాస్గా నేర్చుకుంటున్నారా? ఏమండి, చెప్తున్న దైవజనుల వీడియోలు ఆన్లో ఉంటున్నాయి, మీ వీడియోలు ఎందుకు ఆన్లో ఉండటం లేదు? ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి? ఇప్పుడు ఎంతమంది చేతుల్లో బైబిల్ పెట్టుకున్నారు? ఎంతమంది దైవజనులైన మేము వాక్యం చెప్తున్నప్పుడు ఒక నోటు బుక్ పెట్టుకుని ఇవన్నీ ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? అయ్యా, ఇవన్నీ మేము చేయాలంటే చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఒక లాయరు, ఏమండి, అంటే లా చదువుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళండి.
ఏ వ్యక్తి దగ్గరికి? ఎవరైనా మీ ఊర్లో లా చదువుతున్న ఎవరైనా వ్యక్తి ఉంటే అతని దగ్గరికి వెళ్ళండి. అతని దగ్గరికి వెళ్ళి, నాయన 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 నువ్వు లా చదువుతున్నావు కదా, భవిష్యత్తులో లాయర్ అవుతావు కదా, భవిష్యత్తులో జడ్జి అవుతావు కదా, మరి దీని అంతటికి ఎలా ప్రిపేర్ అవుతున్నావు అంటే ఇన్ని బుక్స్ చూపిస్తాడండి ఆయన మీకు. ఏమండి, ఆయన కాలేజీలో చెప్తున్న ప్రతి పిన్ టు పిన్ సెక్షన్స్ అంటారు కదా, ఆ సెక్షన్స్ అన్ని ఆయన నోట్ చేసుకుంటాడండి. ఆ నోట్ చేసుకుంటమే కాకుండా ఆ బుర్రలో ఎక్కించుకుంటాడు. ఆ సెక్షన్స్కి దానికి తగిన ఆ పరిమాణాలన్నీ బుర్రలో ఎక్కించుకుంటాడు. ఏమండి, అలా చేసి మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక లాయర్ కింద ఆయన ఏం చేస్తాడంటే ప్రాక్టీస్ అంటారు. అంటే మొదట్లోనే తీర్పు తీర్చడానికి బయలుదేరాడు, ఆర్గ్యుమెంట్ చేయడానికి బయలుదేరాడు, ప్రాక్టీస్ చేస్తాడు. ఏమండి, భవిష్యత్తులో ఆయన ఏమవుతాడంటే ఒక అనుభవం వచ్చినప్పుడు లాయర్ అవుతాడు. అలా బాగా అనుభవం వచ్చేస్తే అప్పుడు జడ్జి అవుతాడండి. ఏమండి, లాయరు అనేవాడు ఇన్ని బుక్స్ చదువుతుంటే, ఇన్ని సెక్షన్స్ ఆయన జ్ఞాపకం ఉంచుకుంటుంటే, ఏమండి మరి దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలు, ఇది దైవ చట్టము అంటారు. దీన్ని ఏమంటారంటే దైవ చట్టము, నిబంధనలు, కోవెనెంట్స్, నిబంధనలు, దేవుని ఆజ్ఞలు, దేవుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ లోకంలో మనం బతకాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. అవి మనకు తెలియవు కాబట్టే వాటి గురించి తెలియజేయడానికి ఒక లాయర్ని పెట్టుకుంటాం మనం. ఏంటి రూల్ ఏంటి తెలియజేయ లాయరు అంటారు. మరి దేవుడి దగ్గర ఉన్న దేవదూతలకు మనం తీర్పు తీర్చాలంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఈ 66 పుస్తకాల గ్రంథమైన దేవుని చట్టమును, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను మనం ఏం చేయాలి అంటే బహు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడే మనం అవలంబించి ప్రవర్తించాలి. ఇక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించాలి, కొన్ని సమస్యలకు తీర్పు తీర్చాలి. సంఘ పరిధిలో ఉన్న సమస్యలకు ఇక్కడే మనం తీర్పు తీర్చాలి. ఇక్కడ సక్సెస్ అవ్వామనుకోండి, పరలోకమందు దేవుడు మనకి ఏమిస్తాడంటే దేవదూతలకు తీర్పు తీర్చే మహాభాగ్యం ఇస్తాడు. మనం దేవుడు మనకి నేర్పుతున్న వాక్యాన్ని ఏదో నేర్చుకుంటున్నాం అంతే. మనం కొన్ని దేశాలలో, అమెరికా, అలాగే కెనడా, బ్రిటన్ వంటి దేశాలలోనండి ఆదివారం ఆరాధన జరుగుద్ది. ఆదివారం సాయంకాలం బైబిల్ తరగతులు నిర్వహిస్తారు వాళ్ళ చర్చెస్లో. ప్రతి బుధవారం కూడా బైబిల్ తరగతులు పెడతారు. అలా బైబిల్ తరగతులు పెట్టి అక్కడున్న విశ్వాసులు అందరికీ వాక్యాన్ని నేర్పేస్తారండి. ఆ విశ్వాసులు కూడా చక్కగా వాక్యం బోధించే వారిగా సిద్ధపడతారు, తయారవుతారు వాళ్ళు. ఏమండి, అక్కడ ఒక వ్యక్తి సువార్థికునిగా చేయాలి అంటే సుమారు ఆ వ్యక్తికి 45-50 సంవత్సరాలు వస్తేనే కానీ ఆ వ్యక్తికి సువార్థికుని పదవి ఇవ్వరు. సంఘ పెద్దగా చేయాలంటే 50 సంవత్సరాలు దాటేయాలి. సంఘ పెద్దగా సంఘంలో సేవ జరిగించాలంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాతే. సువార్థికునిగా చేయాలి అంటే సుమారు 40 సంవత్సరాలు దాటిన తర్వాతే. మరి ఈలోగా అక్కడ ఆ సంఘంలో పని చేయాలంటే డీకన్స్ అంటారు, పరిచారకులుగా వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. చిన్న చిన్న బాధ్యతలు. ఏంటి ఆ బాధ్యతలు అంటే, ఆదివారం నువ్వు ఆరాధన 10 గంటలకైతే 9:30కే వచ్చి అక్కడ చర్చిని నువ్వేం చేయాలంటే సిద్ధం చేయాలి. ఆ బిల్డింగ్ని సిద్ధం చేయాలి. అక్కడ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఆ చైర్స్ కానివ్వండి, అవన్నీ సిద్ధం చేయించాలి. ఆ పని అప్పు చెప్తారండి ఫస్ట్. కొంతమందికి ఏ పని అప్పు చెప్తారంటే ఆదివారం చర్చికి వస్తున్న వారిని వెల్కమ్ చెప్పడానికి రండి, ఆహ్వానం, చర్చికి రండి. అలాగే వెల్కమ్ చెప్పే వారికి కొన్ని పనులు చెప్తారు. ఆదివారం, అలాగే శుక్రవారం, అలాగే బుధవారం కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలను విశ్వాసులకు తెలియచేసే పనులు.
ఏమంటే ఈ రోజు ఈ పని ఉందండి, ఈ రోజు ఈ పని ఉందండి, చర్చిలో ఈ మీటింగ్ ఉందండి, అలాంటి చోట బర్త్డే ప్రోగ్రామ్ ఉందండి. ఈ పనులన్నీ మన భారతదేశంలో ఈ పనులన్నీ ఎవరు చేసుకోవాలంటే సువార్థికుడే పాస్టర్ గారు చేసుకోవాల్సి వస్తుంది. చర్చి తెరవలసిన పని కూడా పాస్టర్ గారిదే, సౌండ్ సిస్టమ్ పెట్టవలసిన పని కూడా పాస్టర్ గారిదే, ఇంకా ఎవరికైనా చర్చి కార్యక్రమాలు తెలియజేయవలసిన పని కూడా పాస్టర్ గారే చేయవలసి వస్తుంది. అంతే. ఎందుకంటే వీళ్ళు నేర్చుకోవడం లేదు. వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే చాలా సంఘాల్లో ఆదివారం ఆరాధనకు రావటమే పెద్ద పని అయిపోతుంది మనోళ్ళకి. అలా వస్తారు ఆదివారం ఆరాధనకి 10 గంటలకు అయితే 10:30, 11, 11:30కి అలా వస్తారు. ఇంకేం నేర్చుకుంటారు? సో ప్రియమైన దేవుని పిల్లలారా, నేర్చుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి. నేర్చుకోకుండా ఎవరు ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళరు. మీరు పరలోకములో దేవదూతలకు తీర్పు తీర్చే జడ్జెస్ అవ్వాలి అంటే ఈ భూమి మీద ఉండగా 66 పుస్తకాలను అభ్యసించాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ లోకములో క్రైస్తవుల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించుటకు మీరు గొప్ప తీర్పరులు కావాలి. గొప్ప తీర్పరులు కావాలి. మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. సమస్యలను పరిష్కరించే ఎక్స్పీరియన్స్, ఏమండి, తప్పులు సరిదిద్దే ఎక్స్పీరియన్స్.